హాయ్ హాయ్ సంజు. అమ్మా శైలు బాగున్నావా? బాగున్నాను పిన్ని. రజితేది? ఇక్కడే ఉంది. రజిత. హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నావు? వెళ్ళి స్నానం చేయమ్మా, కాఫీ తీసుకొస్తాను. హాయ్ ఆంటీ, శైలు వచ్చిందా? వచ్చిందమ్మా. అయినా మీ ఫ్రెండ్ వస్తే గానీ మీకు కనిపించవా? హాయ్ శైలు. హాయ్, హౌ ఆర్ యు? హలో మేడం, కాఫీ టీ హార్లిక్స్? అవేం వద్దు కానీ కృష్ణమూర్తి గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓపెన్ గా చెప్పాలంటే ఆయన సూపర్ తెలుసా. ఆయనకి ఎవరైనా లవర్ ఉన్నారా? ఈయన ఎవరైనా చూస్తే కదా ఏ అమ్మాయిని ఈయన లవ్ చేయడానికి. అది సరే, ఏంటిది సడన్ గా కొంపదీసి లవ్వా? హలో హలో హలో, ఫోన్ చేస్తారు మాట్లాడరు ఈడియట్స్. ఆ విధవులు అంతేనండి. ఆడపిల్లల గొంతు వింటేనే హలో అంటారు, లేకపోతే పెట్టేస్తారు. వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటే ఇదే ఇబ్బంది. ఓ పని చేస్తావా? ఏంటండి? ఒకసారి నువ్వు హలో అనరాదు? చాలు ఊరుకోండి. బాసు బాసు బాసు, నువ్వు భలే లక్కీ పిల్ల బాసు. అర్జెంట్ గా పార్టీ ఇద్దు కానీ పదా. ఏంటి, నాకేమైనా ప్రమోషన్ వచ్చిందా? అంతకన్నా గొప్పది. ఏంటిది? నాకు చెప్పాలంటే సిగ్గేస్తుంది బాబు. ఓ పని చేయి, బయటికి ఒక హాఫ్ అన్ అవర్ సిగ్గుపడరా. ఇప్పుడే చెప్తాను. మన యాంకర్ యామిని ఏంటి నేను లవ్ చేస్తుందా? నన్ను లవ్ చేస్తే నువ్వు లక్కీ ఫీల్ ఎలా అవుతావు? నిన్నే లవ్ చేస్తుంది. ఆఫీస్ అంతా అమ్మాయిని పడి చచ్చిపోతుంటే నువ్వంటే అమ్మాయి పడి పడి చచ్చిపోతుంది. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది. లేరని చెప్పేసా. నువ్వు ఎలాగని లక్కీ ఫీల్ బాసు? కాదురా, నువ్వు అనుకున్నట్టు నేను లక్కీ కాదు, అన్లక్కీ. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను. అవునరా, నాకు ఇక్కడ ఉద్యోగం రాగానే పిన్ని బలవంతం మీద అన్నవరం బయలుదేరాను. ట్రైన్లో శైలజ అనే ఒక అమ్మాయి కలిసింది. 2 రోజులు కలుస్తున్నారు, ఒకరి డ్రెస్ ఒకరు కనుక్కోవాలనిపించలేదా మీకు? ఆ ఆలోచన మా ఇద్దరికి అప్పుడు రాలేదురా. చా, మీ లవర్స్ అంతా ఇంతే బాసు. కలిసినంతకాలం ఒకరి కాలంలో ఒకరు కలిపెట్టి ఇలా చూసుకుంటారు. విడిపోయిన తర్వాత ఇలా చేస్తుంటే బాగుండు, అలా చేస్తుంటే బాగుండు అని తెగ ఫీల్ అయిపోతారు. లవ్ ఉంటే సరిపోదు, ఎదుటోళ్ళకి చెప్పాలి. ఆపుతావా? నీలా నేను చాలా మందికి చెప్పాను, కానీ లవ్ చేశాకే తెలిసింది చెప్పడానికి కష్టం. ఇవన్నీ జరిగే పనులు కావు. యామని మంచి అమ్మాయి, పైగా డబ్బున్న అమ్మాయి. ఎక్కడుందో తెలియని శైలజ కోసం కోరి వచ్చిన అదృష్టాన్ని కాదనుకోవడం కరెక్టే కాదు బాసు. రే, శైలజ ఎక్కడున్నా నాకు తప్పకుండా కలుస్తుంది. నేను శైలజని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని రా. అది సరే, మా వదిన్ని అదే శైలజ గారిని డ్రాప్ చేయడానికి వాళ్ళ బాబాయ్ వచ్చారన్నావే, ఆయన పేరు ఏమైనా చెప్పారా? ఎస్, శ్రీనివాసరావు. బాసు, ఈ సిటీలో మొత్తం 2000 నుంచి 3000 వరకు శ్రీనివాసరావు ఉన్నారు. ఇందులో నీ శ్రీనివాసరావు ఎవరన్నది నేను కనిపెట్టేస్తా. హలో, శ్రీనివాసరావు గారండి? yes speaking. ఇంగ్లీష్ మీడియం అనుకుంటా. ఇస్తా. ప్లీజ్ కాల్ శైలజ. Who is Shailaja? And who are you? Dirty fellow. Do you think this is brother house? I'll kill you, scoundrel. ఇంగ్లీష్ లో చాలా తిట్లు వచ్చు అనుకుంటా, తెగ తిడుతున్నాడు. ఇంకా 5 శ్రీనివాసరావు ఉన్నారు బస్సు. నువ్వేం డల్లాకు బస్సు. ఈ 5 శైలజ నీకు తప్పకుండా దొరుకుతుంది, దొరికి తీరుతుంది. నువ్వేం వరి అవ్వకు. హలో, ఎంగేజ్ బస్సు. ఇంకో నెంబర్ చేస్తానుండు. హలో, శైలజ గారు ఉన్నారా అండి? హలో హలో హలో. ప్రతి ఒక్కడు శైలజ లేదు శైలజ లేదని ఫోన్ పెట్టాడే కానీ ఎవడైనా శైలజ లేదు మాది ఉంది మాట్లాడుకోనొచ్చుగా. బ్యాడ్ ఫెలోస్. ఇంకా 2 నెంబర్లు ఉన్నాయి బస్సు. ఇందాక ఎంగేజ్ ఇచ్చిన నెంబర్ ట్రై చేయి. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు అమ్మాయి బస్సు, శైలజమ్మ చూడు. హలో, ఇదేంట్రా అమ్మాయి అన్నావు? ఎవరా మాట్లాడేది? ఇంకోసారి మా అమ్మాయి కోసం ఫోన్ చేశారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏమైంది? ఎవరో పెద్ద ఆయన మళ్ళీ ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పెట్టేశాడు. నువ్వేం ఫీల్ అవ్వకు బస్సు, ఇంకొక నెంబర్ ఉంది. ఆ నెంబర్ తప్పకుండా శైలజదే అయి ఉంటుంది. ఈ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట బస్సు. సార్ ఏం కావాలి సార్? ఫిష్ మసాలా, మటన్ మంచూరియా, ఇంకా పీతుందా? పీతలు. కరెక్ట్గా మటన్ తీసురా. అలాగే సార్. ఇద్దరమే కదరా, అన్నెందుకు? సారీ బస్, ఇవన్నీ నాకే. నువ్వు వేరేగా చెప్పుకో. సరే, 2 పుల్కాను ఒక పాలక్ పన్నీర్ తీసుకురా. డ్రింక్స్ ఏమైనా కావాలా? ఒక హాఫ్ ఆర్సీ 2 సోడాలు. నీకు బస్ కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా సార్? కొబ్బరి బండి బట్టరా. ఆర్డినరీయా స్పెషలా? స్పెషల్ స్పెషల్. అలాగే సార్. ఓకే. నీ పిచ్చి గాని కొబ్బరి బొండంలో స్పెషల్ అంటారు ఇడియట్. మరి అక్కడే ఉంది మడత. స్పెషల్ అంటే మన బొండంలో నీళ్లు మనకే ఇస్తారు. అదే ఆర్డినరీ అనుకో, ఎవడో తాగేసిన బొండంలో జనరల్ వాళ్ళు కలిపి మనకి ఇచ్చేస్తారు.
హాయ్ నాగమణి. హాయ్. ఏ నాగమణి రారా. ఈ పొరగాడెవడు కొత్త సినిమా పోస్టర్ లాగున్నాడు? కొత్త పోస్టర్ కాదు కానీ ఇప్పుడు రైజింగ్ లో ఉన్న పోస్టర్. పర్లేదు, మన ఫ్రెండే నాగమణి అని సినిమాలో హీరోయిన్. కావాలని వచ్చినా నేను హీరోయిన్ అయితే హీరోలంతా షూటింగ్ వదిలేసి నా వెంట పడి తిరుగుతారని భయపడి ఎవ్వరూ నన్ను పెట్టుకోవటంలే. దేవుంది తోలుతొక్క. నచ్చినోడే నాగార్జున, వచ్చినోడే వెంకటేష్ అని ఈడనే సెటిల్ అయినా. నాతో వస్తావా? డాన్స్ చేస్తావా? నేను చేస్తాగా. నచ్చినాడే నాగార్జున, చిచ్చు పెట్టి చంపినోడే చిరంజీవి. అమ్మా అబ్బా అబ్బా, అమ్మా అబ్బా అబ్బా, అమ్మా అబ్బా అబ్బా, అమ్మా అబ్బా అబ్బా. నచ్చినాడే నాగార్జున, చిచ్చు పెట్టి చంపినోడే చిరంజీవి. అమ్మా అబ్బా అబ్బా, అమ్మా అబ్బా అబ్బా. గెలినోడే వెంకటేషు, బాధలన్నీ తీర్చినోడు బాలకృష్ణ. పట్టినోడే ఎన్టీఆర్, పంటి గంట పెట్టినోడే పవర్ స్టార్. నువ్వింక వారిలాగా పేరు తెచ్చుకో హయ్యా, నన్నింక ఆగలేక అరగించుకో హయ్యా. అత్త పేరు జ్యోతిలక్ష్మి వామో వాయో, మామ పేరు సుబ్బిశెట్టి బాబో నాయనో. మగడి పేరే దత్తమ్మ, తగిన జోడి కాదమ్మ. ఒళ్ళు రగిలిందాయమ్మ, ఇల్లు వదిలెను ఈగమ్మ. ఇవాళ విడుదలైన బొమ్మ చూడరా హయ్యా, నరాలకెక్కుతున్న రిమ్మ దించరా హయ్యా. నచ్చినాడే నాగార్జున, చిచ్చు పెట్టి చంపినోడే చిరంజీవి. అమ్మా అబ్బా అబ్బా, అమ్మా అబ్బా అబ్బా. మొదటి రీల్లో మాటలాడి ముస్కో కిస్కో, అరరరే రెండో రీల్లో రాట్టుదేని రాసుకో పూసుకో. లేదు రయ్యో విశ్రాంతి, ఉంది రయ్యో సుఖశాంతి. 100 రోజుల చిత్రం ఇది, పెద్దవాళ్ళకి మాత్రం ఇది. కథేమో పాతదంట కలరు కొత్తది హయ్యా, ముగింపు పాతదంట మలుపు కొత్తది హయ్యా. ఎలా ఉంది బస్ కిక్? ఇంకా స్పెషల్ బండి తెప్పించిన. నాతోనే ముందు తగ్గిస్తావురా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే చంపేస్తా. సారీ బాసు, శైలజ గురించి బాధపడుతున్నావు. అదంతా మర్చిపోయి కొంచెం రిలాక్స్ అవుతామని ఇక్కడ తీసుకొచ్చాను. నర్మయ్, శైలజ మిస్ అయినందుకు నాకు బాధగా ఉంది. నీతో ఎప్పుడైనా చెప్పానా?
ప్రేమించిన ప్రియురాలను వెతుక్కోవటం కూడా ఆనందం ఉందిరా. అరే 2 పెగ్గులు తాగి మర్చిపోయేటైతే అసలు ప్రేమించడం ఎందుకురా? యూజ్లెస్ ఫెలో. పదా.